హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కళింగా స్క్రీన్. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ లస్సీని ఇంట్లోనే చాలా క్విక్గా, హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పిల్లలు చల్లగా ఏదైనా కావాలి అన్నప్పుడు వెంటనే ఇది చేసివ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు చిక్కటి పెరుగుని తీసుకోవాలండి. నేనైతే 1 కప్పు చిక్కటి పెరుగు తీసుకున్నాను. అలాగే ఇందులోకి 4 స్పూన్లు పంచదారను వేసుకోవాలి. మనం కొంచెం షుగర్ ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఒక 2 స్పూన్లు అయితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను తీసుకున్న 1 కప్పుకి అయితే 4 స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే కూలింగ్ వాటర్ కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కూలింగ్ వాటర్ వేస్తున్నానండి. ఐస్ క్యూబ్స్ ఉంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇలా మజ్జిగ కవ్వంతో కానీ లేదంటే మిక్సీలో కానీ వేసి ఇలా చిక్కగా వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. మిక్సీలో కన్నా ఇలా మజ్జిగ కవ్వంతో చేసుకుంటేనే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఇష్టమైతే ఒక యాలకుని దంచి కూడా వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ నచ్చితే. లేదంటే ఇలా తాగేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే స్వీట్ లస్సీ రెడీ అయిపోయిందండి. ఇలా గ్లాసులో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా చల్లగా ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఈ ఎండాకాలంలో పిల్లలు ఎక్కువగా లస్సీని అడుగుతారు కాబట్టి బయట ఏం తీసుకోకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఇంట్లోకి చేసాం కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటారు. ఇలా గ్లాస్లో వేసుకున్న తర్వాత పైన 1 స్పూను ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ అంటే మనం పాలు కాచిన తర్వాత దానిపైన మేగడ వస్తుంది కదా, ఆ మేగడ్ని తీసుకొని ఒక 4-5 డేస్ అలా తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ లస్సీ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.